మీరు యెస్. డాక్టర్ అని దేవుడు అంటారు. ఇప్పుడు బాగా బాధ ఉన్న వాళ్ళకి కానివ్వండి, సఫర్ అవుతున్న వాళ్ళకి, వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యూర్ అవుతారు. సార్ మీరు దేవుడు నన్ను కాపాడారు అంటారు. అదే అలా డాక్టరు రాక్షసుడిగా మారిపోతున్నాడు. ఏ విధంగా అంటారు? అదే డాక్టర్ ఇంకో నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాబ్లం తెప్పిస్తున్నాడు. ఏ ఏ ఏ ఈరోజు విధంగా? డయాబెటీస్కి కారణం, ఈరోజు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి కారణము ఒక డాక్టర్, ఒక మెడిసిన్సే కారణం. గుర్తుపెట్టుకోండి. ఫర్టిలిటీ అనేది అసలు మీకు ఒక 2-3 తరాల బ్యాక్ ఫర్టిలిటీ ఉండేదా? ఓకే. ప్రాబ్లం లేదు. ఉండేదా? హ్మ్. అసలు పిల్లలు అనేటువంటిది న్యాచురల్ సిస్టమ్. ఊరికి ఒక్కరు కూడా పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు కాదు. ఓకే. అవన్నీ ఎందుకు? ఇప్పుడు మీరు సముద్రంలోకి వెళ్తే చేపలకు ఉందా ఫర్టిలిటీ ప్రాబ్లం? జంతువులకు ఉందా ఫర్టిలిటీ ప్రాబ్లం? ఇన్ఫర్టిలిటీ ఏం ప్రాబ్లం? ఎప్పుడైతే మీరు మెడిసిన్ వాడడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే మీరు కెమికల్ తీసుకోవడం మొదలు పెట్టారో, అప్పటి నుంచి మీ బాడీలో చేంజెస్ రావడం మొదలైనాయి. మీకు పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ కిందకి వస్తాయి.